వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ కేదారేశ్వర వ్రతం పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అదొక కంటిన్యూయేషన్ వ్లాగ్. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ముందు వ్లాగ్లో చెప్పిన విధంగానే ఇప్పుడు ఇలా అయితే పందిరి అయితే వేసుకొని ఫస్ట్ అయితే పందిరికి కంకణం అయితే కట్టుకోవాలన్నమాట. మనము ఏదైనా పూజ చేసినా ఏదైనా మంచి పని చేస్తున్నా ఫస్ట్ కంకణం అయితే ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇలా పందిరికి కంకణం కట్టిన తర్వాత ఇలా పూలతో అయితే డెకరేట్ చేసుకుంటాము. బంతి పూలు అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ వ్రతానికి అయితే ఇలా బంతి పూలు అన్నీ డెకరేట్ చేసిన తర్వాత మనం దేవుని అయితే కిందికి దిస్తామన్నమాట. మాకైతే 2 కుండలు ఉంటాయన్నమాట, జక్కిని కుండ ఇంకా లక్ష్మీ కుండ అనమాట. లక్ష్మీ కుండ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, జక్కిని కుండ అనేది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దేవుని కిందికి దించి అందులో ఉన్న నోము దండల్ని తీసి మనం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఈ కుండలను అయితే మనము శుభ్రం చేసుకుంటాం అనమాట. నీట్గా క్లీన్ చేసి మనం పూతగంధంతో పుదిచ్చి బొట్లు పెట్టుకోవాలి. ఇలా పసుపుతో కుంకుమతో నిండుగా అయితే పుదిచ్చి బొట్లు పెడతాము. చూస్తున్నారు కదా, 2 కుండలకు కూడా ఇలాగే చేస్తాము. పైన మూత పెడతాం కదా, ఆ మూతకు కూడా నిండుగా పూతగంధంతో పుదిచ్చి బొట్లు అయితే పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత మనము ఇలా పందిరి కింద ఎలా పెట్టాలి ఏంటన్నది అయితే ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూషన్గా చూపిస్తాను, చూడండి. అండ్ లాస్ట్ టైం చేసిన వ్లాగ్ కూడా ఉంది, నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అనిపిస్తే ఒక కామెంట్ చేసేయండి. సో ఇలా అయితే మంచిగా నిండుగా అయితే పుదిచ్చి బొట్లు పెట్టుకుంటాం అనమాట. ఒకటి కొంచెం పెద్దగా సైజు ఉంటుందన్నమాట, ఇంకొకటి కొంచెం చిన్న సైజు ఉంటుంది. నేను పార్ట్స్ లాగా అయితే ఈ వ్రతంకి సంబంధించింది పెడుతుంటాను అనమాట, వీడియోస్ అన్నీ. ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను, ఎలా చేయాలి ఏంటి అనేది అయితే కంటిన్యూస్గా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని పార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎలా చేస్తున్నాం ఏంటన్నది అయితే. సో ఇలా అయితే అన్ని పుదిచ్చి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా పందిరి కింద మనము గొలుసు అయితే వేస్తామన్నమాట. దీన్ని గొలుసు అంటాము, ఇసుకే అనమాట ఇది. ఈ ఇసుకని ఏం చేస్తామంటే మనము ఎవరు తొక్కని చోట, పశువులు కానీ మనుషులు కానీ తొక్కని చోటు నుంచి తీసుకురావాలన్నమాట. మేమైతే కొండపైన సొరకలు ఉంటాయి కదా, ఆ సొరకల నుంచి తీసుకొచ్చామన్నమాట. సో ఆ వ్లాగ్ అది మనం తీసుకొచ్చేటప్పుడు అయితే వీడియో తీసుకురాలేదు నేను, బట్ నెక్స్ట్ టైం అయితే అది కూడా వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా అయితే ఎవరు తొక్కని చోట అయితే తీసుకొని రావాలన్నమాట. ఇలా తీసుకొచ్చిన గొలుసును అయితే ఫస్ట్ మనము పందిరి కింద వేసుకోవాలి మంచిగా. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, అలా అయితే వేసి దానిపైన మనము ఇలా ఇస్తరాకులతో అయితే పెట్టుకోవాలి. ఇస్తరాకుల్లో మనము బియ్యం పోసుకోవాలన్నమాట. బియ్యం పోసిన తర్వాతే ఆ బియ్యం పైన మనము ఈ లక్ష్మీ కుండను, జక్కిని కుండను అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ ఇస్తరాకు అన్నది కూడా మర్రి ఆకుతో తయారు చేసిన విస్తరాకు అనమాట అది. ఈ నోములకైతే మెయిన్గా మనకి మర్రి ఆకులు, మర్రి పండ్లు, మర్రి ఊడలు, మర్రి పూలు ఇలా ఇవైతే కంపల్సరీగా కావాలన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టము. సో ఇవన్నీ అయితే తీసుకొచ్చి మనమైతే ఇలా చాట్లో అయితే పెడతాము. నేను చాట్లో ఏమేమి పెడతారు అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా అయితే బియ్యం పోసిన తర్వాత ఫస్ట్ లక్ష్మీ కుండను అయితే పెట్టుకోవాలి, ఆ తర్వాత జక్కిని కుండను పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నాక చూస్తున్నారు కదా, బోనం అయితే చేశాను కదా, ఇంతకుముందు వ్లాగ్లో అయితే చూపించాను బోనం ఎలా చేస్తారు ఏంటి ఏమేమి చేస్తారు అన్నది అయితే. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. పైన లింక్ కూడా ఇస్తాను, ఐ బటన్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు చూసేయచ్చు. సో ఇలా అయితే పెట్టుకొని చూసారు కదా, చాట్లో ఇవన్నీ అయితే పెట్టుకోవాలి మనము. పాత నోము దండల్ని ఇంకా ఇప్పుడు కొత్తగా మనకి ఇస్తారు కదా బుక్క వాళ్ళు, సో ఆ నోము దండల్ని కూడా మనం పూజలో పెట్టుకోవాలి. ఇలా దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక మర్రాకు వేసుకొని కొన్ని బియ్యం వేసుకొని ఇలా అయితే దీపం అయితే పెట్టుకోవాలి. ఈ దీపం అనేది నెక్స్ట్ డే వరకు మనం దేవుని ఎత్తుకుంటాం కదా, అప్పటి వరకు ఉండాలి. అండ్ నేనైతే వారం మొత్తం తిరుగు వారం వరకు అయితే ఈ దీపం ఇలాగే పెడతానన్నమాట. సో ఇలా అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత నిండుగా కలగా ఉన్నారో అమ్మవారు అయితే. చూడండి ఇలా అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి మనము.
మనం కనుక ఇప్పుడు పూజ చేసుకోవాలి అనుకుంటే అయ్యగారిని పిలుచుకోవాలంటే ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. లేదు మనం ఇంట్లోనే చదువుతామని అంటే కథ అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంట్లోనే కథ చదువుదామనేసి అయితే ప్రిపేర్ అవుతున్నాము. సో ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ పార్ట్లో అయితే కథ విధానము ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఏం చేస్తాము ఏంటి అన్నది మొత్తం అయితే డీటెయిల్గా ఉంటుంది. ఇదండి మన వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.